సో, మనం అప్డేట్ చూసుకున్నాక మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అక్కడ చూస్తే మనకు ఫలితాలు ఎప్పుడు అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకో ఆర్టికల్ అయితే మనకు ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఎప్పుడు అనేది ఇవ్వడం జరిగింది. సో, వెంటనే పరిష్కరించాలని అయితే మనకు నిరుద్యోగుల విజ్ఞప్తి అయితే చేశారు. సో, మనకు 1:2 నిష్పత్తులు అయితే జాబితాల విడుదలకు డిమాండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మెయిన్ మనం చూస్తే నిన్నొచ్చేసి అయితే మనకు డిమాండ్ అయితే చేశారనమాట. ఇందిరా పార్క్ వద్ద మనకు ధర్నా చేస్తున్న అభ్యర్థులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, మెయిన్ మనకు మ్యాటర్ అంటే సో, గ్రూప్ 4 సంబంధించి మనకు జేఆర్ఎల్ లిస్ట్ సంబంధించి అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనకు ధర్నా అయితే చేశారు. మనకు ఆబ్వియస్‌లీ చూసుకున్నాక 3 ఆర్ 4 మంత్స్ అయితే అవుతుంది. సో, దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఫైనల్‌కి రిలీజ్ చేశారు కానీ, మనకు దీనికి సంబంధించి జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. సో, మనకు ఒకవేళ జీఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ చేస్తే మాకు జాబ్ వస్తుందో లేదో తెలుస్తుంది. అందుకు మనకు జీఆర్ఎల్ లిస్ట్ అయితే వెంటనే మాకు రిలీజ్ చేయండి అనేది మనకు ఆ యొక్క గవర్నమెంట్‌ని అయితే మనకు రిక్వెస్ట్ అయితే చేశారు. సో, మెయిన్‌గా అదే అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా ఇక్కడ చూస్తే గనక సో, మనకు గ్రూప్ 4 ఏఈఈ ఫలితాలకైతే అభ్యర్థుల ధర్నా అనేది ఇవ్వడం జరిగింది. మనకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఏఈఈ ఇతర పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలని మనకు డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థులైతే ధర్నా చేస్తున్నారు. సో, మనకు పరీక్ష నిర్వహించిన నెలలు గడుస్తున్నా సరే ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను కూడా ఇవ్వలేదనైతే మనకు సో, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలనైతే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అయితే చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని నూతన బోర్డ్ ఏర్పాటు చేయాలని అయితే మనకు అభ్యర్థన అయితే డిమాండ్ అయితే చేశారు. సో, మనం చూస్తున్నాం కదా! మనకు టీఎస్‌పీఎస్సీ సంవత్సరంకు గ్రూప్ 4 సంబంధించి జీఆర్ఎల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సో, దాన్ని నెలలు గడుస్తున్నా సరే ఇంకా రిలీజ్ చేయలేదు. సో, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో, తొందరగా రిలీజ్ చేయండి అనైతే మనకు వీళ్ళు ధర్నా అయితే చేశారు. ఇందిరా పార్క్ వద్ద అయితే మనకు ధర్నా అయితే చేశారు. సో, మీరు ఆల్రెడీ చూస్తున్నారు మనకు న్యూస్ పేపర్‌లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో, దీనికి సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు ఇది ఇంటిమేట్ అయితే చేస్తాను. ఎవరైనా కొత్తగా వెయిట్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు నుంచి మన నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.